డోర్నకల్ నియోజకవర్గం సార్, నర్సులపేట మండలం సార్. నా పేరు ఖాజామియా. సుదర్శన్ రెడ్డి గారు 2001 నుంచి ఉద్యమంలో పనిచేసినప్పుడు అతను 2 సార్ల ఉమ్మడి వరంగల్ జిల్లాకు జిల్లా ప్రెసిడెంట్ అయ్యాడు. నేను కూడా 2 సార్ల మండల్ ప్రెసిడెంట్ అయినా. అప్పట్లో ఉద్యమాలు చేసేటప్పుడు ఎప్పటికీ మేము కాంటాక్ట్లో ఉండేది. ఎక్కడ పోలీస్ స్టేషన్లో కానీ, హై స్కూళ్ళలో కానీ ఏదైనా విద్యార్థుల మీద అక్కడ ఇక్కడ ఏమన్నా ఒత్తిడి జరిగితే మేము వెంటనే పోయి అక్కడ ధర్నాలు చేసేది, రాస్తారోకోలు చేసేది. ఒకసారి మన తెలంగాణకు సంబంధించిన వ్యక్తి బస్ కండక్టర్ విజయవాడలో అతనికి ఇబ్బంది పెడితే మా దగ్గరనే మా మండల కేంద్రంలోనే అప్పుడు మేమందరం పోయి అక్కడ ధర్నాలు చేసి అక్కడ వాళ్లకు వ్యతిరేకంగా మేము నినాదాలు చేసినాం. ముఖ్యంగా ఏంటంటే అతను 2 సార్ల జిల్లా పార్టీ అధ్యక్షుడు చేసిండు కాబట్టి మాకు కొండంత ధైర్యం ఉండే ఉద్యమాలకు. కానీ మాకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు మేము అనుకున్నామంటే గవర్నమెంట్ వచ్చింది కదా, సరే ఇప్పుడే కదా తొందర ఎందుకు అనుకున్నాము. ఆ తర్వాత రెండవసారి కూడా మాకు అందకుండా పోయింది గవర్నమెంట్. తర్వాత ఏంటంటే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మీద మాకు ఒక మంచి ధైర్యం ఉండే. ఎందుకంటే ఇవాళ కాకుండా రేపు కేసీఆర్ దగ్గర తీసుకుపోయి ఇతను ఉద్యమకారులు అని మా గురించి చెప్పడానికి మాకు ఒక ధైర్యం ఉండే. ఇప్పుడు ఆ ధైర్యం కూడా లేకపోయింది. మేము ఎన్నో కేసులలో మా మీద ఎన్నో ఎఫ్ఐఆర్లు అయినాయి. నేను వారం రోజులు జైలు శిక్ష మహబాద్లో కూడా అనుభవించిన. కానీ ఈరోజు మాకు అతను చనిపోయిందంటే మేము తట్టుకోలేని పరిస్థితి ఉద్యమకారులకు. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ కూడా బాగా సహకరించి సుదర్శన్ రెడ్డి గారికి స్టేట్ కమిటీ చేసేటప్పుడు కూడా ప్రత్యేక ఆహ్వానిత స్టేట్ బాడీ మెంబర్ అని కేసీఆర్ కూడా చాలా గౌరవించిండు అతనికి. ముందు సారు అతను పోటీ చేసినప్పుడు ఓడిపోయాడు, రెండవసారి కూడా అత్యధికతోటి మెజార్టీతో గెలిచిండు. మూడవసారి కూడా సరే ఒక ప్రపంచం వేసిన అందులో ఓడిపోయాడు. కానీ ఒక మంచి ధైర్యాన్ని మేము కోల్పోయినాం. మా కుటుంబాలు ఆగమైనాయి, మేము ఇల్లు కూడా కట్టుకోలేదు. ఇవాళ కాకుండా రేపు కాకుండా ఇల్లు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కేసీఆర్ దగ్గరికి తీసుకుపోయి సుదర్శన్ రెడ్డి గారు మా గురించి మా ఉద్యమకాల గురించి చెప్తాడని ధైర్యం ఉండే. ఆ ధైర్యం కూడా మేము కోల్పోయినాం. ఉద్యమంలో మేము పనిచేసినప్పుడు మా వెంట్రుకలు నల్లగా ఉండే. ఇప్పుడు మొత్తం పూర్తిగా 14 సంవత్సరాలు ప్లస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు 24 సంవత్సరాలు ఆ ఉద్యమంలోనే మేము వయసులో ఉన్నప్పుడు అల్లో దిగినాం, ముసలోళమైనాం. ఈరోజు మాకు గొప్ప బలమైన శక్తిని మేము 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి బలమైన వ్యక్తిని మేము కోల్పోవడం మేము తట్టుకోలేకపోతున్నాం. కాబట్టి ఇది మాకు చాలా మా కుటుంబాలకు మాకు కానీ మా ఉద్యమకాలకు చాలా నిరాశ కలిగించిన విషయం. మేము తట్టుకోలేదు. మేము వరుసగా నేను ప్రతిరోజు ఇక్కడికి వస్తున్నాను. మహబాద్ నుండి నర్సులపేట డోర్నకల్ కాన్స్టిట్యున్సీ నుంచి మా వ్యక్తి యొక్క అభిమానంతో మేము జీర్ణించుకోలేకపోతున్నాం తన మరణాన్ని. పెద్ది సుదర్శన్ రెడ్డికి అడ్డంగా ఉండని నేను భరోసా ఇస్తున్నా, వాళ్ళ కుటుంబానికి నేనే ఉంటానని చెప్పేసి కేసీఆర్ గారు అన్నారు. ఎట్లా చూడొచ్చు? ఓకే, కేసీఆర్ గారు అతనికి శిరస్సు వంచి నమస్కారాలు చేయాలి. పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఉద్యమాలు అయితే ఎప్పుడైతే చేసిండో, ఫస్ట్ సారి అతను ఎమ్మెల్యేగా ఓడిపోయిండో, సెకండ్ సారి అతను గెలవటానికి ఏది అంటే అది ఇచ్చిండు. ఏది డోర్నకల్ కాన్స్టిట్యున్సీకి ఏది అంటే అది ఇచ్చి బాగా సహకరించిండు. గెలవాలి. కాబట్టి అతను గెలిచిండు. కాకపోతే మనమే ఉద్యమకారులం, మనమే తొందరపడితే ఎట్లా? మన పార్టీ బలోపేతం కావాలి కదా, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మనం కొంచెం ఓపిక పట్టుకోవాలి అనే ఉద్దేశంతో మంత్రి పదవి అతనికి ఇవ్వలేదు. మన వ్యక్తి కాబట్టి మనం కాబట్టి ఇవాళ రేపు మనం ముందు పోవచ్చు. కానీ కాబట్టి ఇది కంపల్సరీ కేసీఆర్ గారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కుటుంబాన్ని, వాళ్ళ అమ్మను, నాన్నగారు, అన్నదమ్ములను 100% ఆదుకుంటాడు. నేను గ్యారంటీ చెప్తాను. మళ్ళీ వచ్చే రాబోయే ఎలక్షన్కి ఎవరికి టికెట్ ఇస్తారు అంటే కొద్దిసేపు వాళ్ళ భార్యకి టికెట్ ఇస్తాం ఇవ్వబోతున్నామని చెప్పేసి మాటలు వినబడుతున్నాయి. ఎలా చూడొచ్చు? కాబట్టి ఇది వాళ్ళు ఏదో మిగతా పార్టీలు కానీ, ఆ పార్టీ కానీ, ఈ పార్టీ కానీ ఏదో వాళ్ళు రెచ్చగొట్టే విధంగా లేకపోతే వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడతారు. కాబట్టి అందులో ఏం లేదు, అతిశయోక్తి లేదు, అందులో భయపడాల్సిన అవసరం లేదు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి భార్యకు కంపల్సరీ 100%, దీంట్లో వేరే ముచ్చట 100% టికెట్ ఇస్తాడు. 100% ఆమె రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అవుతుంది. 100% ఆమెతోటి మేము ఉద్యమాలు చేసినామా, మా సార్ తోటి మీరే మాకు అండ, మీరే మాకు దిక్కు అని మేము పడతాం ఆమెకు. మాకు ఆమె ద్వారా మాకన్నా న్యాయం జరుగుతుంది నమ్మకం ఉంది.